తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అసలు ఏ మీనమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నాం అన్నాం. మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికాల్సిన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు గచ్చేయి, గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చెరువుల పక్క మంది కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా 16-15 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడికి పోయినా తాగే నీళ్ళు లేవాడ. ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడిపొట్టున ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటికి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్ గా పని చేయి. నా గురించి చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతాం. పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తాడు తప్ప డిస్ట్రక్షన్ చేయడు. కన్నా 50 ఏళ్ళ చరిత్రలో చూస్తున్న మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ను పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్నాడు. ఇక్కడ పోయి మేము కొట్లాడినాము గారికి, మేము కొట్లాడిన దాని మీద కూడా ఈటల బాధ్యత కొట్లా అని చెప్పినాడు. మేము నాయకు వచ్చింది వాళ్ళు, సార్ మీరు రావాలి అంటే వస్తా అని చెప్పినాడు. ఆడ పోయే వరకు మనుషులు లేరు. ఏందా మనుషులు లేరంటే భయపడ్డాం సార్ మేమంతా. రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనుషులు, ఆ గుండాలు ఇంటింటికి వచ్చి బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం, టెంట్ వేసినా కాలబెడతాం, చీరలు ఇస్తే చీరలను కాలబెడతాం, 10,000 కూడా చేస్తాం. ఏకశిల ఏదో కాదు అంటే ఏంది ఇట్లా అంటే లేదు సార్ గిట్లే ఉంది, మేము పోయినాం. సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను వాస్తవంగా. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, అన్నాగా మమ్మల్ని రోజు బెదిరిస్తూ గక్కనే ఉన్నారు అన్నారు. ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాకుండా కూర్చున్నారు. అంటే ఎంపీ గారంటే విలువ లేదు. ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు. వాడు తాక్కుండా ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుంటున్నాడు తప్ప లేవని కూడా లేవలేదు వాడిని. మరి పోలీసుడు కంట్రోల్ చేయకపోయాయి, నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయాయి, ప్రజలు ఏడవట్టి మహిళలు ప్రాణాలు అరిచేతో బతకబట్టి మరి ఎవరు కాపాడాలి? నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడనవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టి నేను కేసు కాకపోతే 100 పెట్టుకో. తెలంగాణ వచ్చిన 150, 200 ఉన్నాయి నాకు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 పెట్టాడు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు, మా విక్రమ్ శ్రీవాణి చెప్తాను, భారతీయ జనతా పార్టీ అధికారం లేనాడే నీ అయ్యతో కొట్లాడిన పార్టీ. నీ కేసులు, నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఇవ్వడానికి చిన్నది. ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. అక్కడ చూసినా మా ఇంట్లో అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసినాం. ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ, ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ముట్టడించా చూసినాం కానీ, ప్రైవేట్వి చూస్తాం ఎక్కడన్నా అక్కడ పోతాను. ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన, అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వాళ్ళ, ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి.
వాళ్ళ నీ క్రీమ్ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 6 నూరైనా రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు, మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాజంలో అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపెట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్ గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్ట అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకుముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించింది. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ అందరి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లలో రాయిస్తా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర బొంద పెడుతుంది.